అపార్ట్మెంట్లో 25 ఫ్లాట్స్ ఉన్నాయి. వీళ్ళందరికీ వాటర్ సీపేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మా సియాన్కి కాల్ చేశారు. మన ఇంజనీర్స్ వెళ్ళి అపార్ట్మెంట్ మొత్తం ఇన్స్పెక్షన్ చేశారు. ముందుగా సెల్లార్లో చూస్తే వాల్లో మల్టిపుల్ ప్లేసెస్ నుండి వాటర్ కంటిన్యూస్గా డ్రిప్పింగ్ అవుతుంది. బ్యాడ్ స్మెల్ వస్తుంది అని, ఇంకా పార్క్ చేసిన వెహికల్స్ డ్యామేజ్ అవుతున్నాయని ఓనర్స్ చాలా బాధపడుతున్నారు. పిహెచ్ పేపర్తో టెస్ట్ చేసినప్పుడు వాల్యూ ఆల్కలైన్ వచ్చింది. ఈ సైడ్ నుంచి డ్రైనేజ్ పైప్ వెళ్తుంది. ఆ పైప్కి క్రాక్స్ వచ్చి ఆ వాటర్ అంతా ఇక్కడ ఊజ్ అవుతుంది. ఇంకో సైడ్ పిహెచ్ పేపర్ నార్మల్ వచ్చింది. ఇక్కడ మెట్రో వాటర్ పైప్ లైన్ ఉంది. ఆ పైప్ లైన్ కూడా క్రాక్ వచ్చి వాటర్ లీక్ అవుతున్నాయి. ఈ అపార్ట్మెంట్ పక్కన చిన్న చెరువు ఉంది. ఆ చెరువు నుండి కూడా వాటర్ అండర్ గ్రౌండ్ పాస్ అయ్యి లిఫ్ట్ ఏరియాలో గ్యాదర్ అవుతున్నాయి. వీళ్ళు కంటిన్యూస్గా మోటార్ని రన్ చేసి ఆ వాటర్ని బయటికి పంపిస్తున్నారు. లిఫ్ట్ ఏరియాకి పియూ గ్రౌట్ చేయాలి, బూజ్ అవుతున్న ఏరియాలో ప్రెషర్ గ్రౌట్ చేయాలి. ఇంకా సెలార్ని క్రిస్టలైన్ వాటర్ ప్రూఫ్ కోటింగ్ వేసి రెగ్యులర్గా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో కూడా పార్కింగ్ ఏరియా ఉంది. పైన ఫ్లాట్స్లో ఉన్న నానీ ట్రాప్స్ అండ్ వాష్రూమ్లో టైల్ గ్యాప్స్ నుంచి వాటర్ సీప్ అయ్యి సీలింగ్ని డ్యామేజ్ చేస్తున్నాయి. వాటర్ కంటిన్యూగా సీపేజ్ అవ్వడం వల్ల ఇక్కడ స్పాలింగ్ కూడా జరిగింది. వెంటనే సోర్స్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేయాలి, లేదంటే సీపేజ్ ఎక్కువ జరిగి స్లాబ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లాట్ని థరోగా ఇన్స్పెక్షన్ చేయడం స్టార్ట్ చేశాం. ఫస్ట్ థర్మల్ కెమెరాతో ఎక్కడెక్కడ డ్యామ్నెస్ ఉందో కనుక్కున్నాం. తర్వాత మాయిశ్చర్ మీటర్తో డ్యామ్నెస్ ఎంత ఉందో కనుక్కున్నాం. కిచెన్ అవుట్లెట్స్, నానీ ట్రాప్స్ అండ్ వాష్రూమ్ టైల్ గ్యాప్సే ఈ వాటర్ సీపేజ్కి కారణం. డక్ట్ ఏరియాలో చాలా ప్లేసెస్లో క్రాక్స్ ఉన్నాయి. వాటి వల్ల వాటర్ లోపలికి సీప్ అవుతున్నాయి. ఎపాక్సీ ప్లగ్ మెటీరియల్తో నానీ ట్రాప్స్ని, ఇంకా ఎపాక్సీ టైల్ గ్రౌట్తో టైల్ గ్యాప్స్ని ఫిల్ చేసి వాటర్ లీకేజ్ని అరెస్ట్ చేయాలి. మీకు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే వెంటనే సియాన్కి కాల్ చేయండి.